Hey guys, good morning. Welcome to my channel Travel with Krishna. హా, ఈ వీడియో కోసం నేను ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నానంటే లిటరల్లీ ప్రతిరోజు అనుకుంటూనే ఉన్నా లెగవాలని చెప్పి మార్నింగ్. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 4:52 అయింది. యాక్చువల్లీ నేనైతే 4:30కి అలారం పెట్టుకున్నాను. ఇప్పుడు ఇట్లా ఇంట్లోంచి నేను బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఇట్లా నైట్ గుంటూరులో తిరగాలని చిన్న కోరిక ఉండే. అలా బయటకు వచ్చారనమాట. ఫస్ట్ థింగ్ అదైతే. రెండో విషయం వచ్చేసి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. సో అతను నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాడు అనమాట. ప్రజెంట్ అయితే అతని దగ్గరికి వెళ్తున్నాను. యాక్చువల్లీ ప్లాన్ అయితే 4 AM బిర్యానీకి వెళ్దామని చెప్పి, కానీ 4 AM బిర్యానీకి వర్కౌట్ కాలేదు. 4 AM బిర్యానీ అయితే నెక్స్ట్ టైం ట్రై చేయాల్సిందే ఎట్టి పరిస్థితిలో. కొరటిపాడు పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ మనోడు వెయిట్ చేస్తున్నాడు నా కోసం. ఇప్పటికే లేట్ అయిపోయింది. 4:40 కల్లా వస్తానని చెప్పాను, కానీ నేను బయలుదేరింది 4:50కి. అనుకుంటూనే ఉన్నాను లేట్ అవ్వకూడదని. బట్ సైలెంట్గా లేచి ఇంట్లో తెలియకుండా మరి ఈ మాత్రం కెమెరా సెటప్ చేసుకొని ఇంట్లో తెలియకుండా ఇట్లా బయటికి రావాలంటే బేసిక్గా కొంచెం ధైర్యం అయితే చేయాలి, తప్పదు. ఇంత తెల్లవారుజామున ఏం తిరుగుతాంలే, మళ్ళీ ఎందుకు వచ్చిన కావాలా అని అనుకున్నాను. ఒక పక్క లెట్స్ డూ ఇట్ అనిపించింది. అందుకని చెప్పి ఫస్ట్ సైలెంట్గా లేచి క్యామ్ సెట్ చేసేసుకొని ఇంక ఇంట్లోంచి అయితే బయటకు వచ్చాను. అప్పటికి మా మమ్మీ వాళ్ళు నేను బయటకు వస్తుంటే లేచారనమాట. సైలెంట్గా మా తమ్ముడిని మేనేజ్ చేసుకొని వచ్చాను బయటికి. యాక్చువల్లీ ఈ ఆడియో అంతకుముందు వర్కౌట్ కాలేదు. ఏంటంటే 3.5mm టు Type-C కన్వర్టర్ తీసుకున్నాను. సో నాకు ఆ ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటంటే 3.5mm కూడా ఒక 2 టైప్స్ ఉంటాయని చెప్పి తెలిసింది. TRS అండ్ TRRS. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ పెద్దగా ఏముండదు. TRS అంటే ఇప్పుడు మనకు బ్లాక్ కలర్ రింగ్స్ ఉంటాయి కదా 3.5mm జాక్ మీద, అవి 2 ఉంటాయి. TRRS అంటే 3 రింగ్స్ ఉంటాయి. సో మేజర్ డిఫరెన్స్ అయితే అది. కానీ ఈ యాక్షన్ క్యామ్కి సపోర్ట్ చేసే 3.5mm టైప్ ఏంటంటే TRS టు Type-C. సో నేను తీసుకున్న కన్వర్టర్ వచ్చేసి అది TRRS టు Type-C. అది అందుకని వర్కౌట్ అవ్వలేదు. ఒక మైక్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ మైక్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇది కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాను. సడన్గా ఏం రాలా, చూసే వచ్చా. పొద్దున్నే టీ తాగుతున్నాను అనమాట. టైం ఎంత? సో టైం 5:30 అయింది కదా. ఎన్నింటికి వచ్చాం బయటికి? 4:40 వచ్చాం. 4:40కి బయటకు వచ్చి లేచి లోపల నేను ఇంట్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. లేదంటే నాకు ఇక అదేమంటారు, కాదు లక్ష్మీ మూవీలో శకుంతల అక్క వేణు మాధవ్ షెట్లీ బ్యాట్, అది అట్లుంటుంది నా పరిస్థితి. ఇంటికి వెళ్ళంగానే ఇంకల్లా ఫ్రెష్గా టీ తాగేసి ఇందాక ఒక అంకుల్ వచ్చి ఏంటమ్మా ఇది అని చెప్పారు అంటున్నారు. యాక్చువల్లీ కెమెరా నేను చేతిలో పట్టుకున్నాను అనమాట. కెమెరా హెల్మెట్ నుంచి తీసేసి చేతిలో పట్టుకొని కూర్చున్నా. కెమెరా హెల్మెట్ నుంచి మౌంట్ ఆఫ్ చేసేసి చేతిలో పట్టుకున్నా. హెల్మెట్ పక్కన పెట్టాను అనమాట. ఆ అంకుల్ అదేంటి చూసి ఏంటమ్మా అది వాచ్ అని అడుగుతున్నారు. సరే తెలియదు కదా పాపం వాళ్ళకి. ఈ వీడియోస్ తీసి ఇట్లా యూట్యూబ్లో పెడతామని చెప్తే, ఓహో దీనికి ఇట్లా సపరేట్ కెమెరాలు కూడా ఉంటాయా అని చెప్పన్నారు. అంతవరకు అయిపోయింది అనమాట. ఇంక టీ తాగేసి మళ్ళీ మా తిరుగుడు మొదలు. ఆ ఇంటర్వ్యూలు కౌశిక్ ఎట్లుందంటే, ఫస్ట్ వాడు జాబ్ ఇవ్వాలి కదా, జాబ్ ఇస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళాక ఎక్స్పీరియన్స్ అడిగితే ఎట్లా? ఇంకా మనం ఇంటికి వెళ్ళే టైం అయింది అనమాట. సరే మరి బాయ్. ఇంకైతే మనం డ్రాప్ చేసాం కదా, మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోవడం ఇంటికి. నాకు తెలిసి ఈ పాటికి ఇంట్లో లేసే ఉంటారని డౌట్. ఎక్కడో డౌట్ కొడుతుంది సీనా. అది వేణు మాధవ్ అంటాడు కదా డైలాగ్ ఒకటి, నాకైతే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. చూద్దాం, దొరకకుంటుంటే అంతకు మించి ఇంకేం అవసరం లేదు. బేసిక్గా ఇంట్లో ఎట్లుంటుంది కన్వర్సేషన్స్ పేరెంట్స్తో, అసలు ఆ టైంలో నీకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వెళ్ళావు అంటారు. అందులో మా నాన్న భయం అయితే, మా ఇంటి దగ్గర ఎక్కువ కుక్కలు ఉంటాయి అన్నమాట. అవి అప్పుడప్పుడు వాటి మూడ్ బాగాలేదు అనుకో, అవి వచ్చి జనాల మీద చూపిస్తాయి అనమాట ఫ్రస్ట్రేషన్లన్నీ. జనరల్గా పేరెంట్స్ భయం పేరెంట్స్ది కదా.
వాళ్ళు మనం కాదనలేము, వాళ్ళ భయంలో అర్థం ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి అబ్బాయి ఇంట్లో, వేర్ దే నెవర్ ఎవర్ లిజన్ టు అస్. నువ్వు ఎంత బతిలాడు, ఎంత గింజుకు, దే లిటరల్లీ డోంట్ లిజన్ టు అస్. మన ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఒప్పుకోవట్లేదు మనల్ని, బాగానే వెళ్ళొస్తాం కదా అని మన ఇంటెన్షన్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వెళ్తే ఎక్కడ ఇబ్బంది పడతావు అని వాళ్ళ ఇంటెన్షన్. సరే, వాళ్ళ భయం వాళ్ళది, మన ధైర్యం మనది. రెండు క్వైట్ ఆపోజిట్ ఫీలింగ్స్ అనమాట. ఇంకైతే ఇంటికి వచ్చేసాం మనం. ఇదనమాట నా ఎర్లీ మార్నింగ్ రైడ్. సో వచ్చి 10 minutes అవుతుంది. జస్ట్ ఇప్పుడే మా ఫాదర్ లేచారనమాట. పర్లేదు, రైట్ టైంలో ఇంటికి వచ్చాను. ఓకే గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ మీ ట్రావెల్ విత్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బై బై.